అరు మా ఇంట్లో మన లవ్ మ్యారేజ్కి ఒప్పుకున్నారు తెలుసా? ఓ వావ్! సో, నాకు కట్నం ఎంత ఇస్తారు? కట్నం? యు మీన్ డౌరీ? డౌరీయే. కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మన మధ్య ఉన్న లవ్ సరిపోదా? సీ మాయా, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. కానీ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు పెళ్ళైన తర్వాత నువ్వు మా ఇంటికొస్తావు. అప్పుడు నీ ప్రతి చిన్న అవసరం నేనే చూసుకోవాలి. అలా చూసుకోలేనప్పుడు నువ్వు నన్ను ఒక చేతకాని వాళ్ళలా చూస్తావు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా అన్నిటికంటే పెద్ద నరకం ఏంటో తెలుసా? మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని చేతకాని వాళ్ళలా చూడడమే. కట్నం అనేది ఉన్నవాడికి స్వార్థం. నాలాంటి లేనివాడికి సాయం. ఇంకొంచెం బ్రీఫ్‌గా చెప్పనా? చిన్నప్పుడు మా నాన్నకి ఏ చిన్న సమస్య వచ్చినా మా అమ్మ నగల వైపు చూసేవాడు. ఆ నగలు మా అమ్మకి మా అమ్మమ్మ ఇచ్చినవే. అవి మా నాన్నని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసేవి. సో ఇప్పుడు చెప్పు, కట్నం దేనికోసం? రేపటి కోసం. రేపటి కోసం. రేపటి కోసం. సీ మాయా, నేను కట్నానికి సపోర్టివ్ కాదు. అలాగని అగైన్స్ట్ కూడా కాదు. కట్నం అంటే వాళ్ళు నాకు ఏదేదో చేసేస్తారని కాదు. నీకేదో ఒకటి చేయాలని మాత్రమే. అంతే. అయినా కట్నం అనేది వాడి నెల జీతం చూసో, వాళ్ళ నాన్న పోయిన తర్వాత వాడికి వచ్చే ఆస్తిని చూసో కాకుండా, వాడి గుణం చూసో, వాడి ఆర్థిక పరిస్థితి చూసిస్తే బాగుండేది కదా. నిజమే. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ